అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా పుష్ప 2కి సంబంధించి రీసెంట్గా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటి, పుష్ప 2 సినిమా ఎంత కలెక్ట్ చేసింది అంటే 1250 కోట్లే కలెక్ట్ చేసిందా, లేదంటే 2200 కోట్ల పైన కలెక్ట్ చేసిందా, అసలు ఎంత కలెక్ట్ చేసింది అని. అండ్ ఇంకొకటి, దంగల్ని దాటేసిందా లేదా. ఇప్పుడు బేసిక్గా 2200 కొట్టినట్టయితే దంగల్ని దాటేసినట్టే కదా. సో ఆ ప్రకారంగా యూనో ఇంకొంతమంది అయితే చెప్తున్నారనమాట. అంటే 531 కోట్ల రూపాయలు వాళ్ళు చూపించిన దానికంటే తక్కువ వచ్చింది అనే ఒక రూమర్ అయితే తిరుగుతోంది బయట. సో వీటన్నిటి గురించి కూడా కొంచెం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అసలు ఎంత కలెక్ట్ చేసింది, ఎంత కలెక్ట్ చేసి ఉండొచ్చు, యూనో వాళ్ళ నుంచి మనకి ఎలాగా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు ఆ తర్వాత 1831 వచ్చిన తర్వాత. సో మనము ఇంకా అందుకని ఎస్టిమేషన్సే మాట్లాడుకోగలం అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 1250, 531, ఆ 2200 వీటి కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఒక నెంబర్ అయితే పోస్టర్ మీద వేశారు 1831 అని. అండ్ యూనో 531 కోట్ల రూపాయల రాంగ్ జరిగింది ఆ కలెక్షన్ రిపోర్ట్లో. సో అది తక్కువ అని కొంతమంది, ఎక్కువ అని కొంతమంది డిస్కషన్స్ అనమాట. సో బేసిక్గా అందులో ఏది వాస్తవం కాదు. ఎందుకంటే ఒకటి, ఆ నెంబర్ ఏదైతే మోర్ దెన్ 500 crores చెప్తున్నారో ఫేక్ అయిందని చెప్పి, అది రియల్ నెంబర్ కాదు. అదేమి అఫీషియల్గా వచ్చిన రిపోర్ట్ కాదు అది. అదంతా కూడా ఏంటంటే ఒక రూమరు, ఒక స్పెక్యులేషన్ అంతే, అంతమించి ఇంకేట్లేదు. సో ఒకవేళ అదే అనుకుంటే నిజంగా 531 కోట్ల రూపాయలు ఎంతో తేడా వచ్చినట్టయితే అసలు మనకి ట్రాకింగ్లో కూడా ఆ నెంబర్స్ కనబడవు. అంటే ట్రాకింగ్లో ఇప్పుడు దీనికి దగ్గరగా చాలా నెంబర్స్ కనబడుతున్నాయి మనకి, బట్ ఆ నెంబర్లు కనబడవు మనకి. ఇప్పుడు బేసిక్గా పుష్ప 2కి ట్రాకింగే. ఇప్పుడు బేసిక్గా శాక్నిల్ కానీ ఒక పెద్ద వెబ్సైట్ ఉంది. వాడు బేసిక్గా 98% ఆఫ్ సెంటర్స్ని వాడు ట్రాక్ చేయగలుగుతాడు. వాడు చేయలేనివి ఏంటంటే ఒక 2% ఆఫ్ సి సెంటర్స్ అండ్ 1 AM షోలు, ప్రీమియర్లు, 4 AM షోలు, వీటికి యూనో ఆ ప్రైజెస్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, వాటిని దేన్ని కూడా ట్రాక్ చేయలేడు. అండ్ 2% ఆఫ్ సి సెంటర్స్ని ట్రాక్ చేయలేడు, ఎందుకంటే అవి మరీ బాగా ఎక్కడికో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్లీ 98% అయితే ట్రాక్ చేయగలుగుతారు కదా. సో వాడే నెట్ కలెక్షన్ 49 డేస్కి 1230 కోట్లు వేసాడు. వాడే గ్రాస్ కలెక్షన్ 1736 కోట్లు వేసాడు 49 రోజులకి. వాడే ఇండియా గ్రాస్ కలెక్షన్ 1466 కోట్లు, ఓవర్సీస్ కలెక్షన్ 270 కోట్లు వేసాడు. సో ఓవరాల్గా 1736 కోట్ల 75 లక్షలు వాడు వేసాడు అక్కడ. సో మనం నోటీస్ చేయాల్సింది ఏంటి, వాడు ఒక 2% ఆఫ్ సెంటర్స్ని ట్రాక్ చేయలేడు. అండ్ యూనో 1 AM, 4 AM, ఆ ముందు రోజు 9:30 షోలకి పడిన రేట్లు అంటే వాడు ఒక రేట్లు కనబడుతూ ఉంటాయి, బట్ బ్లాక్డ్ సీట్స్లో ఇన్ఫ్లేషన్ రేట్స్ ఉంటాయి. ఇట్లా వీటన్నిటిని కూడా వాడు ట్రాక్ చేయలేడు, ఎట్టి పరిస్థితుల్లోని కూడా జరగని పని. సో 49 రోజుల పాటు ఒక 2% ఆఫ్ థియేటర్స్ని ట్రాక్ చేయలేకపోవడం అంటే ఆబ్వియస్లీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అందులో భాగంగానే ఇంకా వాళ్ళు ఇచ్చిన నెంబర్కి, ఈ ట్రాకింగ్ నెంబర్కి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇది ట్రాకింగ్, మళ్ళీ ట్రేడ్ నెంబర్ వేరే ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ట్రాకింగ్ 1736 ఉంది కదా, ట్రేడ్ ఎంత ఉంది, 1780 దగ్గర ఉంది. ఓకే, సో ట్రేడ్ 1780 దగ్గర ఉండడం వల్ల మనకేంటంటే ప్రొడ్యూసర్ నెంబర్ ఈజీగా 1850 పైనే ఉంటుంది అనమాట, అంతకంటే తక్కువైతే ఉండదు. ఎందుకంటే డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది ఇంత భారీ స్థాయిలో మొత్తం అంతా కూడా నడుస్తున్నప్పుడు అనమాట. సో అది సిచ్యువేషన్. సో ఇప్పుడు అటు 1250 వచ్చే అవకాశము లేదు,
ఇటు 2200 వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ట్రాకింగ్కి ట్రేడ్కి పెద్ద సినిమాలకి అంటే భారీ స్థాయిలో కలెక్షన్స్ కొట్టినప్పుడు దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ 50 crore డిఫరెన్స్. ఏది ట్రాకింగ్కి ట్రేడ్కి ప్రొడ్యూసర్ నెంబర్కి ఇంకొక మ్యాక్సిమం ఉంటే ఒక 80 నుంచి 100 వరకు డిఫరెన్స్ ఉండొచ్చు. ఇంతే ఉంటుంది మ్యాక్సిమం. అంతకంటే హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రాక్ చేయలేని లొకేషన్స్ కొన్నే ఉంటాయి. ఓకే, వాళ్ళు ట్రాక్ చేయలేని లొకేషన్స్ చాలా లిమిటెడ్ 2% ఉంటుంది. మిగతావన్నీ కూడా ట్రాక్ చేయగలుగుతారు. సో అలా ట్రాక్ చేయగలుగుతున్నప్పుడు వీళ్ళ నెంబర్ ఏదైతే ఉంటుందో దీనికి ఆ 150 ఆ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. దేర్ ఇస్ నో ఛాన్స్ అనమాట. సో ఆ ప్రకారంగా ఇక్కడ మనకి అటు 531 అటు వెళ్ళిపోయే ఛాన్స్ లేదు, 531 ఇటు వచ్చేసే ఛాన్స్ కూడా లేదు. సో 2200 ఏమీ కొట్టలేదు. ఈ సినిమా ప్రస్తుతానికి ఆ 1890 దగ్గరలో ఉందంతే, అంతకంటే ఎక్కువైతే వెళ్ళలేదు. అంటే ఇంకా డైలీ నెట్ ఓ మాదిరిగా వస్తుంది, బట్ నాట్ గ్రేట్. ఒక 1.5 crore కూడా వచ్చింది మొన్న డే 46న. ఓకే, ఏది ట్రాకింగ్లోనే 1.5 వచ్చిందంటే ఈజీగా మనకు ఒక 1.6 అలా వస్తుంది మనకి డెఫినెట్గా. అండ్ ఆ తర్వాత కూడా పర్లేదు. ఓకే, ఒక 1/2 crore పైనే నెట్ అయితే జనరేట్ చేస్తోంది ఇప్పటికీ కూడా సినిమా. అండ్ ఇప్పటికీ కూడా మీరు గమనించినట్టయితే బుక్ మై షోలో మనకి డేకి 10,000 9,000 అలా బుకింగ్స్ అవుతున్నాయి పుష్ప 2కి. అంటే తెలుగు హిందీ రెండు కలిపి ఇప్పటికీ హిందీలో బాగా అవుతున్నాయి. అండ్ ఆఫ్లైన్ సేల్స్ కూడా ఉంటున్నాయి. ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పటికీ కూడా. సో పీపుల్ ఆర్ వాచింగ్. సమ్హౌ అది రీలోడెడ్ వెర్షన్ లైట్గా హెల్ప్ అయింది, నాట్ గ్రేట్. అది ముందే నేను చెప్పాను ఆల్రెడీ, నేను అది వస్తున్నప్పుడే చెప్పాను. నాకు ఎందుకో కొంచెం మరీ ఎక్కువగా వస్తుంది అనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పీల్చి పిప్పి చేసి వదిలేశారు దీన్ని హిందీలో. అంటే ఇక రిపీట్ల మీద రిపీట్లు వేస్తారు ఆడియన్స్ అప్పటికే. సో అంత జరిగిన తర్వాత మళ్ళీ రీలోడెడ్ వెర్షన్ అంటే వస్తారో లేదో అనే డౌట్ ఉంది నాకైతే అని చెప్పి అప్పుడే చెప్పా. సో ఆల్మోస్ట్ అదే ఉంది సిచ్యువేషను. సో అదే అన్నా కదా, ఇంకా బేసిక్గా ఈ మూవీ 2200 crores కలెక్ట్ చేసింది అనేది కూడా వాస్తవం అయితే కాదు డెఫినెట్గా. అంటే అంత కలెక్ట్ చేసింది. సో అందుకే వీళ్ళేమో చాలా తక్కువ చూపించారు ఎందుకంటే ట్యాక్సుల కోసం. అండ్ దానికి మళ్ళీ ఇంకా తక్కువ అమౌంట్కే ట్యాక్సులు కట్టారు, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు మొత్తం. బట్ స్టిల్ చెప్తున్నా కదా, అది ఇదైతే అన్నీ కూడా జస్ట్ అజంప్షన్సే. అది ఏది కూడా రియల్ అవ్వదు మ్యాక్సిమం. ఏది రియల్ కాదు మ్యాక్సిమం. అంటే 99.99% అవి ఏవి కూడా నిజాలు కాదనమాట. సో అది సిచ్యువేషన్. సో ఇట్ డజంట్ మ్యాటర్. అది ఇంకా వాటి కోసం ఇంకా అందుకే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకా దంగల్ విషయానికి వచ్చినట్టయితే దంగల్ని అయితే దాటలేదు, దాటడం కష్టమే కూడా. ఇంకా అవ్వదు ఇంకా. అంటే మైట్ బి ఎక్కడో రిలీజ్ అయ్యి వేరే లాంగ్వేజెస్లో అక్కడ ఏమైనా కలెక్షన్లు వస్తే అప్పుడేమో చెప్పలేము. అండ్ ఇక్కడ మైట్ బి ఇటు ఇండియాలో మళ్ళీ రిలీజ్ చేసుకుంటే అది ఏమో చెప్పలేం కానీ, బట్ నాట్ ష్యూర్ అనమాట. మ్యాక్సిమం ఇంకా దంగల్ని దాటకపోవచ్చు. ఎందుకంటే అది 2070 ఉంది అది. సో 2017 ఇది కొట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్తాను నేనైతే మాత్రం. సో ఇంకా అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, దాని టైం అయిపోయింది చాలా వరకు. అండ్ చాలా వరకు పిండేసారులేండి, ఇంకా అదే చెప్తున్నాను కదా. ఇంకా అంతకంటే ఎక్కడ పిండుతారు చెప్పండి వాళ్ళైనా సరే. సో చాలా గట్టి కొట్టేసింది ఇప్పటికే, చాలా రికార్డులు కొట్టేసింది సినిమా. సో హిందీ బెల్ట్లో కానీ ఆల్ ఓవర్ ఇండియా కానీ డెఫినెట్గా చాలా గట్టి కొట్టింది. ఇంకా అంతకంటే కష్టం, ఇంకా అది ప్రాబ్లం అన్నమాట. సో డెఫినెట్గా ఇది ఇంకా మ్యాక్సిమం ఒక 1900 అంతే, ఇంకా అంతకంటే కష్టం. సో అది సిచ్యువేషన్. సో ఇంకా ఈ నెంబర్లను అయితే పట్టించుకోవాల్సిన పని లేదు. మైట్ బి వాళ్ళు ఇంత కలెక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళు మైట్ బి ఒక 1200కో 1300కో ట్యాక్సులు కట్టి ఉండొచ్చు, మిగతా వాటికి కట్టలేదేమో. సో దాన్ని అండర్ రిపోర్ట్ చేసి ఉండొచ్చు ఆ వచ్చిన చోట. సో బట్ ఇక్కడ ఈ పోస్టర్స్ని బట్టి మైట్ బి వెళ్ళి ఉండొచ్చు ఐటీ వాళ్ళు. బట్ ఏమోలేండి, ఇంకా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంకా అందరూ కూడా వీళ్ళందరి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు ఎందుకో. ఇంకా మరి ఏం చేయలేము ఇంకా. సో అది సిచ్యువేషను. బేసిక్గా ఇప్పుడు జవాన్ 1100 కోట్ల పైన కొట్టినప్పుడు అక్కడ ఆఫీసుల మీద ఏం రైడ్స్ అవ్వలే.
షారుఖ్ ఖాన్ ఆఫీస్ మీద, పఠాన్ 1000 కోట్ల పైన కొట్టినప్పుడు యశ్‌రాజ్ ఫిల్మ్స్ మీద ఏం అవ్వలే. ఇక్కడ మన దగ్గర ఎందుకో అవుతోంది. సరే ఇంక దానికి మనం ఏం చేయలేం గానీ, ఏదో ఇంటెన్షనల్‌గా జరుగుతోందా? లేదంటే న్యాచురల్‌గానే జరుగుతోందా? అనేది మనం చెప్పలేము. మనం ఏమి అనలేము దానికోసం. బట్ ఇక్కడ పాయింట్ అయితే క్లియర్. అదేంటంటే అది ఈ కలెక్షన్స్ అయితే మాత్రం ఇదే రైటు. అంటే ఇంకా అటు మరీ ఎగ్జాగరేటెడ్ నెంబర్ చెప్తున్నారు 2200 అది కరెక్ట్ కాదు. ఇటు మరీ డిక్రీజ్ చేసి చెప్తున్నారు 1250 అది కరెక్ట్ కాదు. సో ఇది 1880 నుంచి 1890 మధ్యలో ఉంది యాజ్ ఆఫ్ నౌ దీని కలెక్షన్స్ అయితే. 1890 దగ్గర దాకా ఉంది. వెరీ సూన్ దగ్గరలో 1890 దగ్గరలో ఉంది. అండ్ కొంచెం మేబీ కొద్ది రోజుల్లో 1900 మార్క్ అయితే టచ్ అవ్వచ్చు. అంతే అది సిచ్యువేషన్. ఇంకా తర్వాత ఒక 5, 10 వస్తదేమో. ఇంకా అంతే. ఇంకా ఆ తర్వాత ఓటీటీకి వచ్చేస్తది. ఇంకా థియేటర్స్ నుంచి కంప్లీట్‌గా ఎగ్జిట్ అయిపోద్ది. అది పరిస్థితి అనమాట. సో ఇంకా దానికి మనం ఏం చేయలేము ఇంకా. అండ్ ఇది సీక్వెల్ వెర్షన్ కాబట్టి దీనికి వేరే కంట్రీస్‌లో కూడా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అది మ్యాటర్ అనమాట. సో దాట్స్ ఇట్ గైస్. ఇదే వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.